ఏంటి శ్రీ లక్ష్మీ కమ్మగిరి స్వామి ఈ ఎర్రమల్ల ప్రాంతంలో ఉడుమవతారంలో స్వయంభుగా వెలిశాడా? ఇక్కడ ఎన్నో పురాతనమైన మంటపాలు ఉన్నాయా? చాలా పురాతనమైన మంటపాలు ఇవి. అప్పట్లో ఇలాంటి మంటపాల్లోనే శ్రీకృష్ణ దేవరాయల కాలంలో రాసులు రాసులుగా వజ్రాలు వైడూర్యాలు సంత జరుగుతూ ఉండేదట. అప్పట్లో చూస్తున్నారు కదా. భక్తులు సేద తీరడానికి ఇక్కడ ఎన్నో మంటపాలైతే ఉన్నాయి, పురాతనమైనవి. సేద తీర్చుకోవడానికి ఇక్కడికి వచ్చిన భక్తాదులు నిద్రించడానికి ఇక్కడ ఎన్నో మంటపాలైతే ఉన్నాయి. చూస్తున్నారు కదా, చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి. ఇది శ్రీకృష్ణ దేవరాయలు కాలం ముందు నుంచి ఉన్నాయని మనకు తెలియజేశారు. మరి మీరు కూడా చూస్తారని తీసి చూపిస్తున్నాను. చూడండి ఎలా ఉన్నాయో. కమ్మగిరి స్వామివారికి తలనీలాలు ఇచ్చే స్థలం ఇదే. ఇక్కడే తలనీలాలు సమర్పించుకుంటూ ఉంటారు. కళ్యాణ కట్ట చూస్తున్నారు కదా. ఈ ప్రదేశంలోనే స్వామివారికి భక్తాదులు వచ్చిన వారు తలనీలాలు సమర్పిస్తూ ఉంటారు. గుండు చిన్నపిల్లలకు పెద్దలకు పెద్ద భక్తులకు. ఇక్కడ స్వామివారి చిన్న గుహ అయితే ఉందంట. మరి అది కూడా చూసేద్దామా? మరి రండి, వెళ్ళిపోదాం. ఇక్కడ స్వామివారి చిన్న గుహ అయితే ఉందట. మరి అది కూడా చూసేద్దాము. ఈ ప్రాంతంలో స్వామివారి విగ్రహం కూడా ఉందంట ఆ గుహ లోపల. అది కూడా చూద్దాము రండి. స్వామివారి ఆలయం దగ్గర నుండి ఒక గుహ అయితే ఉందని చెప్పాను కదా. ఈ ప్రాంతంలో వెళితే ఆ గుహ దగ్గరికి అయితే వెళ్ళే మార్గం అండి ఇది. ఇక్కడ చూస్తున్నారు కదా, వాటర్ ఫ్లో అవుతుంది. వర్షం పడినప్పుడు ఈ వాటర్ అంతా అక్కడి నుండి ఆలయం దగ్గర నుంచి ఇక్కడ ప్రవహిస్తూ కిందికైతే జలాలు వెళ్తూ ఉంటాయి. చూడండి. చూస్తున్నారు కదా, ఈ రాళ్ల గుట్టల్లో కొండల మధ్యలో ఉన్నంత గుహ. చూడండి మీరు కూడా. స్వామివారి గుహ దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నాను. చూస్తున్నారు కదా, ఇది ఒక దట్టమైన అడవి ప్రాంతంలో ఉందండి. రాళ్ల గుట్టలు మధ్యలో కొండల ప్రాంతంలో ఇక్కడ వాటర్ ఫ్లో అవుతూ ఉంది. చూపిస్తాను చూడండి. చూడండి, ఇక్కడ వాటర్ ఫ్లో అవుతూనే ఉంది. చాలా అద్భుతంగా అయితే ఉంది ఇక్కడ. చూడండి మీరు కూడా, ఈ వాటర్ ఫ్లో అవుతూనే ఉంటుందంట ఇక్కడ. వాటర్ ఫ్లో అవుతూనే ఉంది. చాలా అద్భుతంగా ఉంది. కొండ ప్రాంతంలో సూపర్గా ఉంది. ఇలా వెళ్తూనే ఉంటాయట వాటరు. కింద జలపాతం అయితే ఉంది, నది అక్కడి వరకు వెళ్తూ ఉంటాయట. చూస్తున్నారు కదా. చూడండి మీకేమనిపిస్తుందో చూడండి. ఇక్కడ వాటర్ ఫ్లో అవుతుంది. చాలా అద్భుతంగా ఉంది. ఎలా ఉంది ఈ ప్రాంతంలో స్వామివారి సన్నిధి? వాతావరణం అయితే సూపర్గా ఉంది. క్లైమేట్ పీస్ఫుల్ ఉంది. ఇక్కడ గుహ దగ్గరికి అయితే వెళ్తున్నాను ఇప్పుడు. మీరు కూడా చూస్తూ ఉండండి. రాళ్ళు అయితే చాలా మిరాకిల్గా ఉంది. ఇక్కడ బండ ప్రాంతం అంతా అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామిది ఎలా ఉందో అలాగే ఇక్కడ కూడా ఉంది. సరే తీసిన చూడండి. వాటర్ చాలా అద్భుతంగా ఉంది. చూడండి, చూస్తూ ఉండండి. శ్రీ కమ్మగిరి స్వామి ఆలయం దగ్గర నుంచి మనం బయటకు వచ్చామంటే గుహ అయితే ఉంది. ఆ స్వామివారి విగ్రహం ఉంది. ఎంతో మంది మునులు ఋషులు తపస్సు చేశారట.
మరి ఆ గుహ దగ్గరికి అయితే వెళ్తున్నాము. మీరు వీడియో ఎక్కడే స్కిప్ చేయదండి, చూస్తూ ఉండండి. చాలా అద్భుతంగా ఉంటుంది, హిస్టారికల్ అండి. నాకైతే వండర్ఫుల్ ఉంది, సూపర్ గా ఉందండి. ఇది క్లైమేట్ కూడా ఇప్పుడే వర్షం పడింది, దాదాపు అంటే 2 hours పైన పడింది వర్షము. చూడండి వాటర్ ఫాల్స్ ఎలా వెళ్తున్నాయో, వాటర్ కూడా కింద అయితే జలపాతం ఉంటుంది నాకు తెలిసి. చూడండి నిత్యము వస్తూనే ఉంటాయంట వాటర్ ఇక్కడ. శ్రీ కమ్మగిరి స్వామి గుహ అయితే ఇక్కడ ఉందంట. మరి మీరు కూడా చూస్తారా? అయితే ఫుల్ వీడియో చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది వాతావరణం. అయితే కొండల మధ్యలో ఉంటారు స్వామివారు, ఆలయం పురాతనమైనది. ఈ జలపాతం కూడా చాలా అద్భుతంగా ఉంది. నేను కూడా వచ్చాను. ఇక్కడ ఒక అన్నగారు అయితే వచ్చారు, ఇక్కడ ఆంజనేయులు ఆయన పేరు. మాకు ఇక్కడ స్వామివారి గుహ తెలియదన్నా అంటే ఆ అన్నవారు వచ్చి చూపిస్తారండి అని, స్వామివారిది విగ్రహం కూడా ఉందంట. ఇక్కడ ఎంతో మంది మునులు, ఋషులు, సాధువులు చాలా మంది ఇక్కడ తపస్సు చేసి స్వామివారి కృపకు పాత్రలయ్యారట. మరి ఫుల్ వీడియో చూడండి. చూడండి ఇక్కడ నేను, మా ఫ్రెండ్ దేవాలయం డైరీస్ గోపాల్ రెడ్డి అండ్ మోహన్ రెడ్డి అందరూ వెళ్తూ ఉన్నాము. ఇక్కడ కిందికి దిగాలి. మా ఫ్రెండ్ అయినటువంటి దేవాలయం డైరీస్ మోహన్ రెడ్డి గారు కెమెరామ్యాన్ అండి. ఈయనే హాయ్ చెప్పుపా. అలాగే వీరి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, దేవాలయం డైరీస్. వీరు కూడా హిస్టారికల్ ప్లేసులు అయితే తీస్తూ ఉంటారు. మీరు ఒక్కసారి ఛానల్ చెక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, చాలా అద్భుతంగా అయితే ఉంటాయి వీడియోలు. మరి ఆ స్వామివారి గుహ దగ్గరికి అయితే వెళదామా? చూస్తూ ఉండండి. చూస్తున్నారు ఫ్రెండ్స్, మీకోసమే వీడియో చేస్తున్నాను. ప్రతి ఒక్కరు చూసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తవారు. మరి చాలా మంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. చూడండి ఎలా ఉంటాయో. గుహల దగ్గరికి వెళ్ళాలంటే ఇలా ఈ మార్గంలోనే వెళ్ళాలి. చూడండి ఇక్కడే కిందికి దిగి మీకు ఆ గుహను చూపించడానికి అయితే వచ్చాము. ఇక్కడ చూస్తున్నారు కదా ఎలా ఉందో వాతావరణము. కొండల మధ్యలో ఇక్కడ ఒక జలపాతం అయితే ఉంది. ఒకవేళ అది వీలైతే చూపిస్తాను, లేదంటే ఆ స్వామివారి గుహ అయితే ఖచ్చితంగా చూపిస్తాను. చూడండి ఎలా ఉంటుందో. గుహ దగ్గరికి అయితే వచ్చేసానండి. మరి వీడియో పూర్తిగా చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది, మిరాకిల్స్ గా ఉంటుంది. హిస్టారికల్ ప్లేసు, ఎవరే కానీ చూపించరు ఇలాంటివి గుహలు. మీకు చూపించాలంటే ధర్మవరం టైగర్స్ యూట్యూబ్ ఛానల్ మాత్రమే. ఖచ్చితంగా చూస్తూ ఉండండి, మా ఛానల్ని ఆదరించండి. ప్రతి ఒక్కరు మా లాంటి వారికి మీరు ఆశీర్వదించండి, ఓకేనా? ఇక ఈ అడవుల్లో అరణ్య ప్రాంతంలో ఉన్నాము, చూస్తున్నారు కదా ఎలా ఉందో చూడండి. మరి ఒక్కసారి ఈ అరణ్య ప్రాంతంలో ఈ గుహలో కూడా ఒక నాగసర్పం ఉంటుందంట. ఆ కమ్మగిరి స్వామి విగ్రహం కూడా ఇక్కడ ఉందంట. మరి అది కూడా చూపించడానికి ప్రయత్నిస్తాను. ఫుల్ వీడియో చూడండి, ఓకేనా? చూడండి ఎలా ఉందో. ఇక్కడ గుహ దగ్గర ఇలా ఉంటుందట. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. ఎవరైనా రావాలనుకుంటే ఆలయం దగ్గర అడిగారంటే చూపిస్తారు ఎవరైనా సరే. ఈ గుహ దగ్గర అయితే చాలా వరకు చెట్లతో కూడినది, నిండిపోయింది ఇక్కడ. ఇలా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్, గుహ రోడ్ ఇది. ఇలా వచ్చాము ఇప్పుడు. ఈ ప్లేస్లో అయితే ఉంటుందట గుహ. ఇక్కడ డార్క్ గా ఉంది క్లైమేట్. చూడండి జలపాతము కిందికి పడుతూ ఉంది, ఆ సౌండ్ అయితే వినపడుతుంది. చూస్తున్నారా? శ్రీ కమ్మగిరి స్వామి గోవిందా గోవిందా. చూడండి ఇదే గుహ, చాలా న్యాచురల్ గా అయితే ఉంది గుహ. చూస్తున్నారు కదా. ఇక్కడ ఒక జలపాతము
మనం పైన చూపించాం కదా, కొండపైన వాటర్ వర్షం పడినప్పుడు వస్తా ఉన్నది కదా, ఆ వాటర్ ఇక్కడ కిందికి పడతా ఉంది, సౌండ్ వినపడుతూ ఉంటుంది మీకు. చూడండి ఒకసారి అబ్జర్వ్ చేయండి, అది మీకు కూడా చూపిస్తాను. చూడండి ఎలా ఉందో ఇక్కడ లోయ ప్రాంతం ఇది. వాటర్ అయితే పడుతూ ఉంది చూడండి, అలా పడి కిందికి ఫ్లో అవుతూ ఉంటుంది, కింద వెళుతూ ఉన్నాయి వాటర్. అదే చూడండి వాటర్ పడుతూ ఉన్నాయి, చాలా అద్భుతం కదండి. ఇంకా లోపలికైతే వెళ్ళిపోదాం, గుహ లోపలికి. స్వామివారి విగ్రహం అయితే ఉందంట. ఇక్కడ ఎంతో మంది మునులు, ఋషులు, సాధువులు తపస్సు చేసి ఈ గుహలో నుండి స్వామివారి కోసం ఎంతో కష్టపడి ఉన్నారట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక పుట్ట అయితే ఉంది. ఇక్కడ న్యాచురల్ గా ఏర్పడింది పుట్ట. చాలా అద్భుతంగా అయితే ఉంది గుహ. చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక పుట్ట ఉంది. ఇక్కడ ఒక నాగసర్పం కూడా ఉందంట. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ గుహలో అయితే ఉన్నాము. ఎలా ఉందో చూడండి, చాలా అద్భుతంగా అయితే ఉంది గుహ. శ్రీ కమ్మగిరి స్వామి ఆలయం దగ్గర నుండి ఈ గుహ దగ్గరికి అయితే రావచ్చు. చూడండి ఎలా ఉంది ఇక్కడ, అట్లే ఉందప్ప. అది ఇంకా ఆ పుట్ట వరకు పుట్ట మంది వచ్చింది. ఆ గుహలో చూస్తే చూడండి ఇక్కడ ఉండన్నా ఒకరేమైనా నువ్వు చెప్పన్నా. అక్కడే లైట్ ముందరికి దానికన్నా ఇక్కడ నేను చేసిన. చూడండి స్వామివారి ప్రతిరూపం అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ శ్రీ కమ్మగిరి స్వామి విగ్రహము. స్వామివారిది ఇక్కడ గుహలో అయితే విగ్రహం ఇలా ఉంటుందండి, చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ ఎంతో మంది మునులు, ఋషులు తపస్సు చేసి ఆ స్వామివారి దర్శనం కోరి స్వామివారు ప్రత్యక్షమై ఇక్కడ స్వామివారికి దర్శనం ఇచ్చారట, సాధువులకి, ఋషులకు. చూస్తున్నారా ఇలా గుహ ఎలా ఉంది ఇక్కడ. ఇక్కడ ఎంత దట్టంగా ఉందో చూడండి. ఇక్కడ చూడండి ఎలా ఉందో. ఇక్కడ పైనంతా రాతి బండ, ఇదంతా చూడండి వాటర్ ఫ్లో అవుతున్నాయి. ఇక్కడ ఇంత తేమగా ఉంది, వాటర్ అయితే ఫ్లో అవుతున్నాయి. ఇక్కడ చాలా అద్భుతంగా అయితే ఉంది. చూశారు కదా గుహ ఎలా ఉందో. ఇక్కడ చాలా వండర్ఫుల్, మిస్టరికల్. చూడండి ఇవన్నీ బండరాళ్ళు ఈ గుహలో. గుహ ఎలా ఉందో చూడండి, చాలా అద్భుతంగా ఉంది. చూడండి ఇక్కడ గుహలో ఇలాగా ఏర్పడింది స్వామివారి గుహ. ఎవరు ఇవన్నీ పంచలు.
బట్టలు ఎవరో ఇచ్చిపోతుంటారు ఫ్రెండ్. ఇది ఎవరుంటారు? ఎవరు ఉండరు, వచ్చిన వాళ్ళే బట్టలు ఇక్కడ పగల పూట వచ్చి ఎవరో వచ్చినారు, ఇదివరకు లేకపోయినారు. మొత్తానికైతే వీడియో చూసారు కదండి. ఈ గుహ లోపల ఏమున్నాయనేది మీకు చూపించాము. మరి ప్రతి ఒక్కరూ ఈ వీడియోని ఎంతో మందికి షేర్ చేయండి. మా ఛానల్ని ఇలాగే ఆదరిస్తూ ఉండండి. మీ ఆశీస్సులు ఇలాగే ఉండాలి మాకు. ధర్మవరం టైగర్స్ యూట్యూబ్ ఛానల్ సదా మీ సేవలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మొత్తానికైతే ఈ వీడియో ఎలాగుందండి, ఈ గుహ లోపల ఏమున్నాయనేది మేము ఎంతో కష్టపడి ఒక ఆలయం దగ్గర నుంచి కింది వరకు వచ్చామండి. కొండ ప్రాంతంలో ఎంతో చాలా కష్టంగా మీకు చూపించాలనే ప్రయత్నంలో మీకైతే మొత్తం వీడియో అయితే చూపించాలని నేను అనుకుంటున్నాను. మరి వీడియో ఎలాగుందో 10 మందికి షేర్ చేస్తే మా ఛానల్ ఇలాగే మీ ఆశీస్సులతో కలకాలం బాగుంటుంది. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని వారు 10 మందికి షేర్ చేసి మా కొత్త ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.